హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగుడి యాత్ర. ఈరోజు మనం తిరుమలలో ఉన్న జాపాలి హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందు మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయండి. మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. తిరుమల వచ్చే ప్రతి ఒక్కళ్ళు జాపాలి హనుమాన్ టెంపుల్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ టెంపుల్కి ఎలా రావాలి అంటే తిరుమలలో 2 బస్ స్టాండ్స్ ఉన్నాయి కదండి. ఏ బస్ స్టాండ్ దగ్గర అయినా లోకల్ యాత్రలకి ఆర్టీసీ బస్సులే టీటీడీ వాళ్ళవి ఉన్నాయండి. ఆ బస్ ఎక్కేసి లోకల్ టెంపుల్స్ మొత్తం 7 ఉంటాయండి. అవి ఆ బస్సులో చూపిస్తారు మనకి. అందులో ఒకటి జాపాలి టెంపుల్ అండి. ఇవి మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి. ఎక్సలెంట్ ప్లేస్ అది. జాపాలి చరిత్ర వైజ్గా చూసుకుంటే ఇది అంజనాద్రి పర్వతం మీద అయితే ఉంటుందండి. ఈ అంజనాద్రి పర్వతం మీదే హనుమంతుల వారు జన్మించారు అని చెప్పేసి కొన్ని పురాణాలు అయితే చెప్తున్నాయి. అప్పట్లో ఇక్కడ ఎంతోమంది మునులు తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళంటండి. అప్పట్లో తిరుమలలో చాలా పెద్ద పుణ్యక్షేత్రం అండి. పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. ఈ సిటీ కల్చర్ పొల్యూషన్కి దూరంగా ఒక ప్రశాంతమైన ప్లేస్కి వెళ్ళాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ జాపాలి అండి. తిరుమల వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా జాపాలిని ఒకసారి విజిట్ చేయండి. చాలా మంచి ప్లేసు. పిల్లల్ని కూడా తీసుకురండి, చాలా బాగుంటుంది ప్లేసు. పొల్యూషన్ ఫ్రీ అండి. నేను జాపాలి వెళ్ళినప్పుడు చాలామంది భక్తులు అయితే జాపాలిని విజిట్ చేయడానికి అయితే మాతో పాటు కలిసి వచ్చారండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుందని చెప్పేశారు. వన్ కిలోమీటర్ మెట్ల మార్గంలో నడిచిన తర్వాత ఒక్కసారిగా టెంపుల్ని చూసేవరకే మాటలతో చెప్పలేని ఒక అనుభూతి అయితే కలిగిందండి. టెంపుల్ ఎదురు కోనేరు అయితే అసలు ఎక్సలెంట్. అసలు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్